గత 2 సంవత్సరాలుగా 23లో బీజేపీ ఈ రాజ్యాంగం ప్రకారం మహిళ కుటుంబం చూస్తున్నప్పుడు మేము కూడా ఆహ్వానిస్తూ అందులో కొన్ని ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఉద్యమం చేశాం, సమావేశాలు పెట్టి. ఎందుకు? మహిళలు 33 వస్తారు, సంతోషమే, కూర్చోన్న కోరిక మాకు కూడా. కానీ ఈ రకంగా మీరు జనాభా లెక్కలు తెరచకుండా, బీసీలు కులగణన జరపకుండా, వాళ్ళ వాటాలతో తెలియకుండా మీరు ఈ రకంగా ఇస్తే అందరూ అగ్ర కులాల వాళ్ళు ఏమిస్తూ వేస్తారు. ఒక బలమైన ఒక బహిర్వాళ్ళు లాంటి వాడిని తెచ్చి బరిలో తెచ్చి ఒక పక్క చెప్పిన పేదవాళ్ళ నుంచి ఫైట్ చేయమని చేయగలరా? అందుకే మేము బీసీలకు రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత, మహిళా కోటా కేటాయించిన తర్వాత రాజ్యాంగం ప్రకారమే అమలు చేయబడినప్పుడు ఆ రాజ్యాంగం అంటుకొని పక్కన కోల్డ్ స్టోరేజ్ పంపించాం. నిన్న మళ్ళీ 2029లో అధికారంలోకి రావాలని బీజేపీ దొంగనాటమాడి పెట్టింది. అయితే మేమేమంటున్నాం, ఇప్పుడు 33% ముగించలేండి. మా మహిళలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగం మంది 50% పైగా ఉన్నారు. 50% ఇవ్వాల్సిందే. మీరు ఇవ్వలేకపోతే మేము ఇస్తాం. ఎలా ఇస్తాం? రాజ్యాధికారమే లక్ష్యం. ముఖ్యంగా ఈ 2 సంఘాలు కలవడానికి ముఖ్యమైన కారణం 30 సంవత్సరాల ఈ ఉద్యమ చరిత్రలో శ్రీరాములు లాంటి ఒక మంచి నాయకుడు నాకు సంబంధించి దొరకడం నా అదృష్టంగా భావిస్తూ ఈ వేదిక ఆషామాషిగా పెట్టింది కాదు మిత్రులారా. ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, 100,000 సంఘాలు ఉన్నాయి. తమ్ముడు ఇందాక మాట్లాడు, చాలా సంతోషం వేసింది. అటువంటి యువకులు ఈ భవిష్యత్తు యువత కోసమే, మీలాంటి వాళ్ళ కోసమే మా పోరాటం అంతా. ఎందుకు? 79 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 460 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. కానీ పాలిస్తున్నది 3-4 కులాలు మాత్రమే. దేశంలో అగ్ర కులాలంటే బ్రాహ్మణులు. రాష్ట్రంలో పాలిస్తున్న ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఈ ఆంధ్రప్రదేశ్లో 2 కులాలే, రెడ్డి, కమ్మ. 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిస్థితే ఎట్లా పరిపాలన? 30 సంవత్సరాల దాకా ఇప్పుడు తెలుగుదేశం పరిపాలిస్తే తప్ప పరిపాలన. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా లెక్కలు మీలో ఎంతమందికి తెలుసు? ఈ రాష్ట్రంలో అమ్మవారు ఉన్నది 3.5% మాత్రమే. అంటే వాళ్ళకి 7 ఎమ్మెల్యేలు మాత్రమే రావాలి. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎట్లు ఉన్నది 4.81%, అంటే 4.30%. వాళ్ళు 9 మందో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి, వాళ్ళు 41 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎక్కడ నేను అంటే మా రజక సోదరులు, లేదా మా నాయ బ్రాహ్మణ సోదరులు, ఈ యొక్క అడుగు 15 వర్గాల బహుజనులు అంతా కలిపితే 90% ఉన్నది కదా. మనం ఎంతో తెలుసా? ఓన్లీ 39 మంది మాత్రమే. కాపులు మళ్ళీ 21 మంది ఉంటారు. ఇది ఎక్కడ చేయము అంటే ఓసీలు కలిపితే 14% రాష్ట్రంలో మొత్తం ఉంది. 51% అడుగు 15 వర్గాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు 15%, 6%, 21% రిజర్వేషన్ ఉన్నాయి. కానీ వాళ్ళ చేతుల్లో అధికారం ఎక్కడుంది? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పాడు, మాస్టర్ కీ నీ చేతిలో ఉండాలి. మాస్టర్ కీ నీ చేతిలో లేకపోతే వాళ్ళు ఇక్కడ బానిసగా అవుతావు. ఓటు హక్కు కూడా ఇందాక మేడ పేరు చెప్పరా, ఓటు హక్కు గురించి చర్చ జరుగుతున్నప్పుడు భారత రాజ్యాంగ పీడికలో 3 పేర్లే చెప్తున్నా. 3 మాట్లాడింది ఆ రోజు. ముందుగా మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, రాజులు లేదా ట్యాక్స్ పేర్స్కి మాత్రం ఉంటే సరిపోతున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నాడంటే, చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఉండాలి అన్నట్టు. జవహర్లాల్ నెహ్రూ గారు ట్యాక్స్ పేర్స్ మాత్రమే ఉండాలి అని. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి శిష్యుడు, నేను మహాత్మా జ్యోతిరావు పూలే గారి శిష్యుడు అని చెప్పుకున్నా, గర్వంగా చెప్పుకున్నా. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేచి, కాదు, ఈ దేశంలో పుట్టిన 18 సంవత్సరాలు నిండిన లింగ భేదం లేకుండా, ఆడ మగ తేడా లేకుండా ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కావాలన్నాడు. దాని మీద పోరాటం మనకు ఓటు హక్కు కలిగించారు.
కానీ ఓటు కల్పించారు. పార్లమెంట్ నుంచి దిగి వస్తుంటే ఒక అగ్రకుల బ్రాహ్మణుడు ఎంపీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి నవ్వుతున్నాడు. ఏమయ్యా అంబేద్కర్ గారు, మీరు చాలా ఆనందంతో మీ ముఖం తేజస్సులో ఉంది అంటే, నా జాతికి, నా బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ ఓటు కల్పించాను, అదే నాకు ఆనందానికి కారణం అంటే, ఇచ్చి అంబేద్కర్ మేము ఆ ఓటుని కొంటాం, మీకు రాజ్యాధికారం రానివ్వమని 1950లోనే చెప్పారు ఆ అగ్రకుల బ్రాహ్మణ. అయితే ఇప్పుడు మనలో కూడా లోపాలు ఉన్నాయి కదా. ఇన్ని సంవత్సరాల ఈ రాజకీయ అనుభవంలో 2 కులాలు పాలిస్తున్నాం, మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు? బీసీలంతా ఐక్యంగా లేకపోవడం అంటారు. కానీ కాదు, సందర్భం వచ్చినప్పుడు బీసీ ఐక్యంగా ఉంటున్నారు. అది కూడా 2 కారణాలు చెప్తాను నేను. ముఖ్యంగా ఈ దేశంలో మొట్టమొదట బీసీలకు రిజర్వేషన్ కావాలని పోరాడింది మొట్టమొదటి పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమని పోరాడారు తెలుసా? ఈ దేశంలో 60% సుమారుగా ఉంటారు జనాభా బీసీలు. వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం లేకుండా మీరు ఎలా పాలిస్తారయ్యా? ఎస్సీలకి కాదు, ఎస్టీ కంటే కూర్చో ఉన్నాయి. అది కొత్తగా కాకుండా గతంలోనే ఉన్నాయి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ తెలియని విషయం ఏంటంటే, 1942 నుంచి 1946 వరకు వైస్రాయ్ కౌన్సిల్లోనే మంత్రి, కార్మిక మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ మంత్రిగా ఉన్నప్పుడే అనేక కార్మిక చట్టాలు, వేళగట్టుకుడు మహిళా చట్టాలు అనేకమైన వచ్చాడు. అయినా వాటిని అమలు చేయడానికి ఈ పాలకులు ఇష్టపడకపోతేనే పార్లమెంట్లో పోరాడి మహిళలకు ఏమన్నా ఓటుకు ప్రజలందరూ కల్పించాడు. మహిళల కోసం కూడా ప్రత్యేకమైన చట్టాలు కావాలని పోరాడితే నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సరోజినీ నాయుడు గారు, వీళ్ళంతా పెద్దలంతా ఉండేప్పుడు అగ్రకులాలు ఈయన మాట పాలనీయకుండా ఆ హిందూ కోడ్ బిల్లు కోసం బిల్లు పెడితే దానికి సపోర్ట్ చేయకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 విషయాలు ముఖ్యంగా బీసీలకు చట్టసభలో రాజ్యాధికారం ప్రకారం ఆర్టికల్ 344 పెట్టాను. ఎందుకు? బీసీల కోసం కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా జనాభా లెక్కలు తెలిసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్టికల్ 340 అనేది రాజ్యాంగంలో పొందుపరిచాడు. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి గారు చెప్పాడు, ఈ రాజ్యాంగం ప్రకారం ఈ కమిషన్ వేయండి, బీసీలందరికీ సమానంగా వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ కావాలంటే నెహ్రూ అంగీకరించరా. ఎలా బీసీలకు మనం రిజర్వేషన్ కల్పిస్తే మాకు సీట్లు అందుకుంటాయిగా, 60% ఉండదు కదా, సీట్లు వాడకపోతే మేము రాజ్యాధికారులు ఉండం కదా అని దాన్ని అంగీకరించకపోతే 2 విషయాలు, హిందూ కోడ్ బిల్లు ప్లస్ బీసీలకు రిజర్వేషన్, ఈ 2 సాధ్యపడలేదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి గారు రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే అప్పుడు ఒక కుట్ర చేశాడు నెహ్రూ గారు. అప్పట్లోనే ఏమని, మీకు బీసీలకు రిజర్వేషన్ కల్పించడం కోసం కాకా కలెక్టర్ కమిషన్ వేస్తున్నానని చెప్పి బీసీలను మోసం చేసి కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా చెప్తుంది 56% అప్పుడే బీసీలు ఉన్నారు, కల్పించాల్సిన అవసరం ఉంది బీసీలకు రిజర్వేషన్లు, లేకపోతే ఈ దేశం నిలబడదు అని చెప్తే ఆయన మంత్రివర్గ కమిషన్కి ఇస్తే మళ్ళీ ఈయన పిలిపించుకునే కమిషన్ కాకా కలెక్టర్ గారిని లేదు నువ్వు మార్చాయి, బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తే మాకు కూర్చొని కలిగిపోతాయి బాబు, నిన్నేదో పైపని చేయమన్నాను తప్ప పూర్తిగా నేనేం చేయమనలేదు, బీసీలకు ఎలక్షన్లు వస్తున్నాయి అంటే దాన్ని పక్కన పెట్టి పోలీసు స్టోరీలో పంపించారు. ఆ తర్వాత ఒక్క విషయం చెప్తున్నా, మన అందరికీ తెలిసినప్పుడే 1990లో బీహార్ నుంచి లల్లూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ సోదరులందరూ కలిసి ఢిల్లీలో పెద్ద ధర్నాలు చేస్తూ బీసీ ఉద్యమాలు చేపించారు. మాకు బీసీలకు రిజర్వేషన్ కల్పించరు అని. ఆ టైంలోనే బీపీసీ ప్రభుత్వం ఉంది, నేషనల్ ఫ్రంట్, ఓకే దాన్ని ముందుకు తీసుకొస్తాము, బిల్లు పెడదాము అని ఆయన ప్రయత్నం చేసే ప్రధానమంత్రి గారు అప్పుడు బీజేపీ నాయకుడైన లాల్ కృష్ణ అద్వానీ ఈ బీసీలకు రిజర్వేషన్లు అయితే మళ్ళీ మన బతుకులు బయటపడతాయి, మనకు రాజ్యాధికారం రాదని కమండలం అనే ఉద్యమాన్ని దేశంలో స్థాపించి ఆ బీసీ కమిషన్కి మండల కమిషన్ని పక్కకు పెట్టించేశారు. అప్పుడు బీసీలు వచ్చినాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మనం మోసం చేశారు.